కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినటువంటి వాటి మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నా, దేని మీదైనా సరే నువ్వు విచారణకి నీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది నువ్వు దాని మీద తేల్చి చెప్తే బాగుంటుంది తప్ప నేను అడిగిన ప్రతిసారి నువ్వు మాట్లాడకుండా ఎవరో ఒక ఓరకొక్కలను ఉసిగలిపేది వాళ్ళు లవ్ 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 అంటా పరిగెత్తి మాట్లాడడం కాదు. నువ్వు మాట్లాడగలిగితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పే 24 గంటల లోపల నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద. ఎందుకంటే నువ్వు అవినీతి పరుడివి, నేను చెప్తున్నా. నువ్వు అవినీతి పరుడు కాదనుకున్నావు కదా, ఎన్నికల సమయంలో సిబిఐ విచారణ వేయించుకుని నువ్వు జనాలను పోయి ఓట్లాడు. నేను అవినీతి పరుడు కాదు, వేయించుకున్నాను సిబిఐ విచారణ. లేనప్పుడు నేను అవినీతి పరుడినే, అయినా నాకు ఓట్లు వేయండి అని చెప్పి నువ్వు అడగాల్సినటువంటి పరిస్థితి, అడుగుతున్నావని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు సోమిరెడ్డి ఇద్దరికి చెప్పేది, మీరు నిన్న జరిపినటువంటి సభ అట్టర్ ఫ్లాప్ అయింది, ప్రజాగళం మోగబోయింది చంద్రబాబు నాయుడిది. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని దగ్గర బై బై చెప్పినట్టు నెల్లూరు జిల్లా ప్రజలు బై బై చెప్పారు. కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు శేష జీవితాన్ని విశ్రాంతికి గడపచ్చు. ఎందుకు పాపం అనవసరంగా ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని గబ్బుకాయలు పట్టిపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అన్నీ కూడా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా రైతులను ఆదుకున్నాం, వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా పెద్దపీట వేసాం, వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాం అనేటువంటిది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఈరోజు నువ్వు వచ్చినటువంటి ప్రాంతంలో ఒకసారి పర్యటిస్తే ఎంత సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు ఇచ్చాం. ఎన్ని సందర్భాలలో నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టేటప్పుడు ఈ వ్యవసాయ శాఖ మంత్రికి ఏదో సోమిరెడ్డి ఉండేటప్పుడు జిల్లా పరిషత్తులను ముట్టడిచ్చారు వచ్చి. మా హయాంలో ఎక్కడన్నా ఒక రైతు రోడ్డెక్కి నాకు నీరు ఇవ్వలేదనేటువంటి మాట వినిపించలా, నాకు విత్తనాలు రాలేదనేటువంటి మాట వినిపించలా, నాకు ఎరువుల కొరత ఉందనేటువంటి మాట వినిపించలా, నా ధాన్యానికి గిట్టుబాటు ధర రాలేదనేటువంటి మాట వినిపించలే. మీకు మాకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఇది నువ్వో నేను ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కాదు, రైతుల్లో నుంచి రావాల్సింది, రైతులు చెప్పాల్సింది, రైతులు అనుభవించి రైతుల దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు చెప్తారు తప్ప నువ్వు ఏదో వ్యానికి అదేదో మైకి మైకేల్ జాక్సన్ తగిలించుకున్నట్టుగా మెడకు ఒక మైకి తగిలించుకొని నువ్వు మాట్లాడిపోతే జనాలు నమ్ముతారు అనుకోవడం మీ భ్రమ. జనాలు నిన్ను నమ్మరు. కాబట్టి చంద్రబాబు నాయుడిని నెల్లూరు జిల్లా ప్రజలు మరొకసారి చీకొట్టారు. సిగ్గైనా ఉండాలి. 70 మంది వచ్చారు నాయకులు. ఆ 70 మంది తోటి వచ్చినటువంటి వాళ్ళు తలా 5 మంది వచ్చినా కూడా 400 మంది వచ్చారు. ఆ 400 మంది ఇంకొక 1000 మందిని మొబిలైజ్ చేసుకోలేకపోయాడు సోమిరెడ్డి. అటువంటి వాటిని నమ్మిని వీడికొచ్చి అబాసు పాల్పడడం, భ్రష్టు పడడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి నిన్నటి నీ దాంతో నేను అనుకున్నా నెల్లూరు జిల్లాలో నువ్వు అనుకుంటావు నాకు 4 వస్తాయి, 5 వస్తాయి, 6 వస్తాయి, 7 వస్తాయని వేలం పాటు పడతాడు. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా నీకు వచ్చేది లేదనేటువంటిది నిన్న నీ యాత్రతో అర్థమైపోయి ఉంటుందని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నా ఛాలెంజ్ని స్వీకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నా. నకిలీ మద్యం పట్టుకున్నావు, నువ్వు రుజువు చేస్తావా? నకిలీ మద్యమేనా? ఒరే నకిలీ మద్యమేనా? నువ్వు కరెక్ట్గా కనుక్కొని వచ్చి నాకు చెప్పు. కనుక్కొని వచ్చి ఒరే నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నకిలీ మద్యం అన్నావు, దాని మీద కట్టుబడి ఉండవు కదా, అది చేసుకొచ్చి సమాధానం చెప్పు. ఒరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నకిలీ మద్యం అన్నావు, నకిలీ మద్యమేనా? నేను అడిగిన దానికి చెప్పు. దానికి ఒప్పుకుంటున్నావా? కాదు, నీ క్వశ్చన్ రాంగ్. ఇప్పుడు చెప్పు, నువ్వు అడిగినటువంటి ప్రశ్న తప్పు. ఇప్పుడు చెప్పు, కరెక్ట్ ప్రశ్న అడుగు అని వాడు కూడా చెప్పింది. మరి నువ్వు నన్ను అడగబడలే. వైసీపీ హస్తం ఉందా, ఎవరు హస్తం ఉందా అనేటువంటిది పోలీసు విచారణలో తేలుతుంది. పోలీసు విచారణలో తేలిన తర్వాత ఈరోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఎవరు ప్రభుత్వం దాపెట్టేది ఏమి ఉండదు. కాబట్టి పారదర్శకంగా దాని మీద విచారణ జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఏదన్నా తప్పు జరుగుంటే దాని మీద చర్యలు తీసుకుంటారు అని నువ్వు భావిస్తున్నావు. పాపం నువ్వు భావిస్తున్నట్టుకుంటావు ఆ విధంగా. ఎందుకంటే నీ మాటల్లోనే నీ వాలకంలోనే అనిపిస్తుంది అది. లేకపోతే అసలు నకిలీ మద్యం నిన్న వాళ్లే చెప్పారు. ఇవన్నీ మామూలుగా బయట షాపుల్లో కొన్నటువంటివి అని క్లియర్గా చెప్పారు. షాపుల్లో కొనుక్కున్న మద్యము అని క్లియర్గా చెప్పారు. బలమైనటువంటి అభ్యర్థిని కాబట్టే నేను, దాంట్లో అనుమానం ఏముంది? సర్వేపల్లిలో పోటీ పెట్టడానికి కారణం ఏంటంటే సర్వేపల్లిలో నేను బలంగా ఉన్నాను కాబట్టి నా మీద ఫోకస్ పెడుతున్నాడని నేను భావిస్తున్నా, అంతే. సర్వేపల్లి నియోజకవర్గం మీరు అనుకున్న విధంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకూలంగా డెవలప్ అయింది. ఎక్కడైనా సరే ముఖ చిత్రంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించున్నారు. అయితే ఈసారి మరోసారి అంటే హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి మెజార్టీ సాధించబోతున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అయింది. 2019 నుంచి మీరు నువ్వు ఒప్పుకున్నావు కదా డెవలప్ అయిందని. ఖచ్చితంగా డెవలప్ అయితే అభివృద్ధి జరిగిన తర్వాత ఓట్లు వేస్తారనే కదా అనుకుంటాం, దాంట్లో ఏం అనుమానం లేదు కదా. కాకపోతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు నేను చెప్పేటువంటి క్లారిటీ ఏంటంటే చాలామందిని చంద్రబాబు ప్రయత్నం చేసినా రాలేదు అంటేనే, సర్వేపల్లిలో అభ్యర్థులు చంద్రబాబుకు దొరకలేదంటేనే సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనిలే.
ఇది నేను చెప్పేటువంటి మాట కాదు. చంద్రబాబు నాయుడు నన్ను చెప్పాడు. ఏమని చెప్పాడు? లాస్ట్కి సోమిరెడ్డి బలమైనటువంటి అభ్యర్థి అన్నాడు. లాస్ట్ కంటే ముందున్నటువంటి వాళ్ళు కాదని కదా. నువ్వే ఐవీఆర్ఎస్లో నీ నోటుకుండానే 3 పేర్లు సూచించావు కదా. అప్పుడు సూచించినప్పుడు ఇంతకన్నా వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులు అయ్యి ఉంటారని నువ్వు భావించావు కదా. చివరికి వాళ్ళు రాము అని చెప్పిన అన్న తర్వాతనే కదా నువ్వు సోమిరెడ్డిని పెట్టావు. వాళ్ళలో ఎవరు మొగ్గు చూపించున్నా నువ్వు పెట్టావు కదా. అభ్యర్థులు మేము రాము అని చెప్పాను. ఈరోజు మనం చూసినటువంటి చాలా సంభాషణలు విన్నాం. అభ్యర్థులు రాము అని అన్నారని నేను దాని ప్రకారం అర్థమైపోయింది కదా. చిన్న సబ్మిషన్ సార్, నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు మేము ఒక్కొక్క లేడీస్కి 1500 ఇస్తాం, డబ్బులు సంవత్సరానికి ఇంత ఇస్తాం అని చెప్పారు. అంతకుముందు మాత్రం వైసీపీ డబ్బులు ఇస్తున్నప్పుడు మాత్రం శ్రీలంక అయిపోతారు దీని మీద. చంద్రబాబు నాయుడుది అతను మామూలుగా చంద్రబాబు నాయుడు వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు హామీలని ప్రజలు ఈరోజు అసలు మాట్లాడి నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, మళ్ళీ సూపర్ 7 అన్నాడు, రేపు సూపర్ 8 అంటాడు, సూపర్ 80 అని కూడా అంటాడు. చంద్రబాబు నాయుడు చాంతాడంత హామీలు ఇచ్చినా జనాల్లో ఉండేటువంటి భావం ఒకటే, చంద్రబాబు నాయుడు చెప్పి ఎగ్గొడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంటికి చేరుస్తాడు. ఆ నమ్మకం విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టే ఈరోజు ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు జన నీరాజనం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి ఈ యాత్రలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈయనగా ఆడ బస్సులో కూర్చున్నా, మరిపల్లి దగ్గర బస్సులో కూర్చున్నా, ఆడి నుంచి బయటకు రావడానికి జనం లేకపోయా, వెయిట్ చేసి ఎదురు చూసి గంటల తరబడి ఎదురు చూసి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడన్నా ఆ పరిస్థితి ఉందా? ఇక్కడి నుంచి కావలి దాకపోతే కావలి దాకా నెల్లూరు నుంచి జనం పరిగెత్తారు. తోటి మోటార్ బైకులు వేసుకొని పరిగెత్తేవాళ్ళు, కారులో వచ్చేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు, ఎక్కడ ఆపితే అక్కడ జనం పరిగెత్తారు. అది నాయకుడు అంటే, నాయకుడు లక్షణం అంటే. నువ్వు పాపం ఎంతసేపటికి జనం రాకపోతే ఏసీ బస్సులో కూర్చొని ఎదురు చూస్తా గంటలు ఇంకా వచ్చారా అని చెప్పి నేను చెప్పేది ఒకటి, నేను చెప్పినటువంటి వాస్తవం కాదో చెప్పబడలే. పొదలకూరులో వాళ్ళు వేసినటువంటి వేదిక ఈరోజు పోయి కొలవండి, ఎక్కడ బస్సు పెట్టారో చూడండి, ఎక్కడి నుంచి జనాన్ని అనుమతించారో చూడండి, ఆ జనం దానికి ఉన్నటువంటి దాంట్లో ఎంతమంది పట్టారో చూడండి, ఎక్కడి వరకు నిలబడ్డారో గీయండి. దానికి నేను చెప్పిన తర్వాత దానికన్నా 1000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు అని అంటే మీరు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధం. ఏడన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి 1000 మంది జనం రాలేదంటే దిగైన పోవాలా, లేదా హెలికాప్టర్లకి వెనక్కైనా వెళ్ళాలా?